హాయ్ అండి. ఆదివార స్వామి టెంపుల్ గురించి చూపిస్తున్నా. ఇది కమాన్పూర్లో ఉంటుందండి. పెద్దపల్లి డిస్టిక్, కమాన్పూర్ మండలము. పెద్దపల్లికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. మంతిని బస్ ఎక్కి పోవాలి. ఇది చాలా మహిమ గల టెంపుల్ అండి. ఆదివార స్వామి పంది అవతారంలో, విష్ణుమూర్తి పంది అవతారంలో ఇక్కడ ఒక బండకు వెలిసిండండి. ఇక గుడి అనేది ఏముండదు, టెంపుల్ లాగా ఏముండదు. ఈ బండ చిన్నగా ఉన్న బండ ఇప్పుడు కొండ వచ్చిందండి. పెరుగుతూనే ఉంటుంది. ప్రతి ఇయర్కి ఈ బండ అనేది, కొండ అనేది పెరుగుతూనే ఉంటుంది. చూడండి, ఆదివార స్వామి చాలా మహిమ గల టెంపుల్ అండి. ఇక్కడ ముడుపులు కూడా కడుతూనే ఉంటారు. మీకు కనిపిస్తుంది చూడండి, దేవుడు ఎంత చక్కగా ఉంటాడో విష్ణుమూర్తి. బండకు వెలిసిండు. అది టెంపుల్ కడదామంటే ఈ కొండ అనేది పెరుగుతూ ఉందని కట్టకుండా ఇట్లా చుట్టూ కాంపౌండ్ లాగా పెట్టారు. చూడండి ఎంత బాగుందో. చాలా మహిమాల టెంపుల్. ఎక్కడెక్కడ నుంచో వస్తారు భక్తులు. ఎప్పుడు నిత్య అన్నదానం కూడా జరుగుతుంది. ముడుపులు కూడా కడుతూనే ఉంటారు. ఇగో చూడండి, కొండకు వెలిసిండు కనిపిస్తుంది ఆదివార స్వామి. చాలా మహిమాన్వితం గల టెంపుల్ అండి. చాలా బాగుంటుంది కూడా, పీస్ఫుల్గా ఉంటుంది. నిత్య అన్నదానం ఉంటుంది. అన్ని ఫెసిలిటీస్ ఉన్న టెంపుల్ అండి. కార్ పార్కింగ్ ప్లేస్ కూడా అన్నీ ఉన్నాయి. మీకు అనిపిస్తుంది, నిత్యం పూజలు చేస్తూనే ఉంటారు, అన్నదానం చేస్తూనే ఉంటారు. భక్తులు ఎక్కువ వస్తూనే ఉంటారు. టెంపుల్ ఎంత బాగుందో, పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. చూడండి, చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది. ఆదివార స్వామి ఎట్లా వెలిసిండో చూడండి. చాలా చక్కగా ఉన్నాడు దేవుడు. మీకు అనిపిస్తుంది కదండి. ఈ కొండకు వెలిసిండి. కొండ చాలా పురాతనమైన టెంపుల్. ఒకప్పుడు చిన్నగా ఉండనంట, పెరుగుతూ పెరుగుతూ ఇట్లా కొండలాగా చాలా పెద్దగా అయింది. ఇంకా అవుతుందని చెప్పేసి ఇట్లా చుట్టూ ఇట్లా కట్టిండ్రు. దాని టెంపుల్ లాగా కట్టలేదు, కానీ చాలా మహిమగల టెంపుల్. ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది. చాలా ఈజీగా వెళ్ళొచ్చండి. మంతినికి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. మంతిని బస్ ఎక్కాలి. మా కమాన్పూర్లో అని చెప్తే దించుతారండి. ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. చాలా మంది వస్తూనే ఉంటారు భక్తులు. చూడండి టెంపుల్ ఎంత బాగుందో. అన్ని ఫెసిలిటీస్ ఉన్న టెంపుల్ అండి. నిత్య అన్నదానం కూడా, డైలీ అన్నదానం కూడా చేస్తారు. ఎంత ఎంత పెద్ద విస్తీర్ణంతో చూడండి, ప్రశాంతంగా. బయట కార్ పార్కింగ్, దీని కూడా కార్ పార్కింగ్ ఉందండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళొచ్చు టెంపుల్కి. ఓకేనా? థ్యాంక్ యూ.